శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, మీరు చెప్పే ఆత్మ చదువు, ఆధ్యాత్మిక చదువుకు సంబంధించినటువంటి వీడియోలు యూట్యూబ్ నందు గత 3 నెలలుగా వింటున్నాను. అవి విన్నప్పుడు నాలో నిజమే, నేను కూడా అలానే ఉండాలి అనే భావన కలుగుతున్నది. కానీ ఆచరణలో నేను ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రము వరకు ఎలా జీవిస్తున్నానో అలాగే జీవితం సాగిపోతున్నది. భౌతిక జీవితంలో ఎటువంటి మార్పు కలగటము లేదు. ఈ జన్మలో పూర్వజన్మ వాసనలు ఉంటాయి అంటారు. అవి ఏమైనా అడ్డు తగులుతాయా? నన్ను నేను తెలుసుకోవడం ఎలా? నేను నా భౌతిక జీవితంలో జ్ఞానవంతముగా ఎలా జీవించాలి? నేను నా భౌతిక జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను అని అనిపిస్తున్నది. ప్రవచనములు వినటానికి బాగానే ఉన్నాయి, కానీ ఆచరణలో పెట్టడానికి తగు సలహాలు తెలియజేయగలరు. ఇదండి వీరి సందేహం. స్పష్టంగా రాశారు. అన్నీ వింటున్నాను, మారాలని అనుకుంటున్నాను, ప్రయత్నిస్తున్నాను, కానీ నాకు మార్పు కనపడటం లేదు. జీవితం సహజంగా మామూలుగానే సాగిపోతున్నట్టుగా, భౌతిక జీవితానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా అనిపిస్తున్నది. ఇవన్నీ నేను ఆచరణలో పెట్టడానికి ఏం చెయ్యాలి? ఆ సలహాలు ఇవ్వగలరు. అసలు మనం రోజు చెప్పుకునే శీర్షికలు ఇవెందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఇవన్నీ మనలో ఇంకటానికి. ఇంకటము, లోపల ఇంకటము అంటే ఏంటంటే, ఒక పొడి క్లాత్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో పెట్టామనుకోండి, ఒక పొడి బట్టనే నీళ్ళల్లో ముంచాం బకెట్లో, నీళ్ల బకెట్లో, అదేమైంది? నీటిని పీల్చుకొని ఆ నీరు దానిలో ఇంకిపోయి అది తడి క్లాత్ అయింది. పొడి బట్ట తడి బట్ట అయింది. అలాగే మన శరీరంలోకి, అంటే మన ఇంద్రియముల ద్వారా, గ్రహణేంద్రియముల ద్వారా, అంటే చెవుల ద్వారా, శ్రవణము అనే ప్రక్రియ ద్వారా ఈ జ్ఞానాన్ని లోపలికి పంపిస్తున్నాం. అది అర్థమవుతుంది, అర్థం చేసుకుంటుంది. కాబట్టే వినడానికి బాగానే ఉన్నాయి అన్నారు మీరు. అసలు వినని వారు కోటాను కోట్ల మంది ఉంటారు. అసలు వినరు. నేనని కాదు, ఎవరు ఎక్కడ చెప్తున్నా వినరు. అసలు అవి వినాలి అనే ఉద్దేశం కూడా ఉండని వాళ్ళు కోటాను కోట్ల మంది ఉంటారు. విన్నా కూడా అర్థమవని వాళ్ళు కోటాను కోట్ల మంది ఉంటారు. విని మీకు అర్థమవుతుంది అంటే, బాగానే ఉన్నాయి అని అనిపిస్తుంది అంటేనే మీకు కొంత అర్థమయ్యి మీరు ఒక స్థితికి వచ్చారు. జాగ్రత్తగా తెలుసుకోండి. అవి బాగానే ఉన్నాయి, నాకు వినాలనిపిస్తుంది, 3 నెలలుగా వింటున్నాను, కానీ నేను ఇంకా నా జీవితంలో ఎక్కువగా వాటిని ఆచరించటం లేదేమో, జ్ఞానవంతంగా జీవించటం లేదేమో, భౌతిక జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లున్నాను అని మీకు అనిపిస్తుంది అని చెప్పారు. అలా అనిపించటం మీకు అర్థమైందని అర్థం. మీరు కొంత ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ ఆధ్యాత్మిక ఎదుగుదలను ఎవరూ చెప్పలేరు. ఎవరిని అడగబాకండి. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, భౌతిక జీవితమే ప్రధానమైనది. మీకు ప్రపంచంలో దైవావతారాలు వచ్చి బోధలు చేసి వెళ్ళి మనిషిగా పుట్టి వాళ్ళందరూ ఎలా కనపడ్డారు? భౌతికంగా కనపడ్డారా? ఏమన్నా శక్తి స్వరూపంగా, మహిమలుగా ఎక్కడి నుంచి అన్నా కనపడ్డారా? శక్తి స్వరూపంగా కనపడే అవకాశం లేదుగా. ఇప్పుడు భౌతికమైనటువంటి శరీరాన్ని ధరించి, భౌతిక ఆహారాలు స్వీకరించి, భౌతిక జీవితం జీవిస్తూ వాళ్ళు కూడా భౌతిక జీవితమే జీవించారు. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడిని తీసుకున్నారనుకోండి, ఆయన పుట్టక ముందే ఆయన్ని చంపేయడానికి ఆయన మరణం రెడీగా ఉంది. అక్కడ ఆయన తల్లిదండ్రులు భౌతికంగా బంధింపబడి ఉన్నారు. ఏంటి? దేవుడికి సంబంధించిన తల్లిదండ్రులు. ఆయన మాయలు మహిమలు చేసి ఆయన బయటికి తెచ్చేయలేరా? ఆయన పుట్టకుండా పుట్టి పెద్దోడయ్యి ఎప్పుడో వెళ్ళి కంసుడిని చంపాలా? కాదు. భౌతిక చర్య ప్రకారం అలాగే జరగాలి. అది ప్రాపంచిక ధర్మాలు ఎలాగో అలాగే జరగాలి. అందుకని ప్రాపంచికంగా, భౌతికంలో వాళ్ళని జైల్లో పెట్టారు. అంతే. ఎక్కడైనా అదే జరుగుతుంది. తీసుకెళ్లి జైల్లో పడేశాడు. పుట్టిన బిడ్డలందరినీ చంపేస్తున్నాడు. అలా అష్టమ గర్భంలో కృష్ణ భగవానుడు పుట్టాడు.
పుట్టినప్పుడు ఏమైంది, అది అర్ధరాత్రి అవటం వలన అక్కడ వాళ్ళకి ఎవరికి ఇంకా పుట్టినట్టు తెలియకపోవటం వలన, పరిస్థితులు అనుకూలించటం వలన కృష్ణ భగవానుని తండ్రి ఆయన్ని తీసుకెళ్లి నందగోకులంలో అప్పుడే పుట్టినటువంటి అక్కడ ఉన్నటువంటి బిడ్డను, ఆడబిడ్డను తీసుకొచ్చి మార్పు చేశారు. పుట్టింది ఆడబిడ్డ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అది తెలిసి ఆ బిడ్డని చంపబోయాడు కంసుడు. సరే, తర్వాత కథ అంతా తెలిసిందే. అక్కడ ఏం జరిగింది, అంతా మామూలుగానే జరిగింది. అక్కడేం మహిమలు మాయలు ఏమి జరగలేదు. అంటే ఇక్కడ నేను చెప్పదలిచిన అంశం ఏంటంటే, మీరు అందులో మహిమలు మాయలు కథలో ఎత్తుక్కోబాకండి. కృష్ణ భగవానుడు బిడ్డగానే పుట్టారు, భగవంతుడైనా కూడా శరీరం ధరించి బిడ్డగానే వచ్చారు. ఆ బిడ్డ ఎదుగుదల ఎలా ఉంది, హఠాత్తుగా ఆయనకి 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చేలా. చిన్న బిడ్డ ఎలా పెరుగుతాడో, పుట్టినటువంటి శిశువులు అందరూ శరీరం ధరించిన, మానవ శరీరం ధరించిన అందరూ ఎలా పెరుగుతారో అలాగే పెరిగింది ఆ శరీరం కూడా. పెరుగుతూ అనేక కార్యములు చేసుకుంటూ వెళ్ళి చివరిలో కంసుడిని సంహరించారు, తన తల్లిదండ్రులను విడిపించారు. సరే, అది కార్యం జరిగింది. అలా జరుగుతున్నప్పుడు మళ్ళీ ఆయన వివాహాలు చేసుకున్నారు. అప్పట్లో ఎక్కువ మందిని వివాహం చేసుకునేటువంటి, రాజులు చేసుకునేటువంటి ఒక ఆచారం ఉంది. అందుకని అష్టభార్యలు ఉన్నారు ఆయనకి, వారి యందు పుత్రులు ఉన్నారు. ఆయన సంసార జీవితం గడిపారు, మళ్ళానే గడిచినాయి అన్నీ. ఆయన భార్యల్లో ఆయన్ని బాగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ఆయన మీద అలిగిన వాళ్ళు ఉన్నారు, సత్యభామ లాంటి వాళ్ళు. ఇవన్నీ మీరు చూస్తే మనకి ఎందుకు అందించారు ఇవన్నీ? రామాయణ, ఈ మహాభారత, ఇటువంటి కృష్ణ చరిత్ర, ఇవన్నీ ఎందుకు అందించారంటే జీవితం ఎప్పుడూ భౌతికమే గడిచింది, దాన్ని ఆధ్యాత్మికంగా మనం చూస్తున్నాం అంతే. ఇప్పుడు కృష్ణ భగవానుడికి ఒక రూపం ఉంది ఆయన ఉన్నప్పుడు. ఆయన భార్యలకు రూపాలు ఉన్నాయి, ఆయన పిల్లలకు రూపాలు ఉన్నాయి, చుట్టూ ప్రపంచం అలాగే ఉంది. ఇక్కడ జీవించిన వాళ్ళందరూ భోజనాలు చేయాలి, గాలి పీల్చాలి, మలమూత్ర విసర్జనలు చేయాలి, అన్నీ జరిగినాయి. మనం అవన్నీ సహజంగా తీసేసి అసలు కృష్ణ భగవానుడు రామాయణం అనగానే ఆధ్యాత్మికముగా భావించుకుంటున్నాం. కాదని భౌతికంగానే ఉంది, శరీరాలు భౌతికంగానే ఉన్నాయి. శ్రీరామచంద్రుడు వారు భౌతికంగానే ఇబ్బందులు పడ్డారు, బాధలు పడ్డారు, భౌతిక యుద్ధాలే జరిగినాయి. కృష్ణ భగవానుడు భౌతిక యుద్ధాలే చేశారు, అన్నీ జరిగినాయి అక్కడ. ఏమేమి వాళ్ళు ఇప్పుడు ఎదుటి శత్రువులనేమి హాం హిం ఫట్ హా అని మంత్రాలు చదివి చంపేలా, తగినంత అవసరమైనంత శక్తి సమకూర్చుకొని, సైన్యాలు పెట్టుకొని, అన్నీ పెట్టుకొని, మామూలుగా ఇప్పుడు యుద్ధాలు ఎలా జరుగుతాయో మనుషుల మధ్య అలాగే చేశారు. అందుకని విషయం తెలుసుకోండి, భౌతికము ఆధ్యాత్మికం వేరు వేరు కాదు. ఆధ్యాత్మికము యొక్క వ్యక్త రూపం భౌతికము, భౌతికము యొక్క అవ్యక్త రూపము ఆధ్యాత్మికము. అంటే ఏంటి, ఇప్పుడు మన శరీరము భౌతికము, మన శరీరము నిలబడటానికి కారణమైన ప్రాణశక్తి ఆధ్యాత్మికం. కనపడే శరీరం భౌతికం, ఈ శరీరం కనపడుతూ ఇలా కదలాడుతూ ఉండాలి అంటే లోపల ప్రాణశక్తి ఉండాలి, అది ఆధ్యాత్మికం. ఇప్పుడు ఆధ్యాత్మికము అనే ప్రాణశక్తి ఎప్పటికీ కనపడదు నీకు. అది ఎప్పుడు తెలుస్తుంది ఉన్నది అంటే భౌతికం ఉంటేనే తెలుస్తుంది, శరీరాలు ఉంటేనే తెలుస్తుంది, సృష్టి ఉంటేనే శక్తి ఉన్నదని తెలుస్తుంది. ఇప్పుడు ఈ సృష్టి లేదనుకోండి, అసలు సర్వవ్యాపక ఆకాశము శూన్యము, ఏమి లేనట్టు అంతే అక్కడ. ఇంకా కాబట్టి శక్తి ఉన్నది, సర్వవ్యాపక అనంత ఆత్మశక్తి ఉన్నది అనడానికి నిదర్శనము సృష్టి. నిదర్శనం కాదది, శక్తి యొక్క స్వరూపం, అది శక్తి యొక్క వ్యక్తీకరణ రూపము సృష్టి. దాన్ని భౌతికం అంటున్నాం, అంటే కనపడేది. మళ్ళీ అది కనపడకుండా శక్తి అయిపోద్ది, అంటే దాని అవ్యక్త రూపము శక్తి, ఈ రెండు కలిసే ఉన్నాయి. కాబట్టి మీరు జీవించేటప్పుడు జ్ఞానపరంగా విషయాలను తెలుసుకోగలరే తప్ప జీవితం ఏం మారిపోదు, మన శరీరం మారిపోదు, మన అవయవాలు మారిపోవు, మనకేం మారిపోవు, అన్నీ అలాగే ఉంటాయి. ఆకలి అలాగే వేస్తుంది, ఆకలేం ఆగిపోదు, ఇంద్రియాల కోరికలేం ఆగిపోవు, ఇంద్రియాలు కనుచూస్తాయి. ఇప్పుడు మనం ఆత్మజ్ఞాన బోధలు విపరీతంగా చెప్పుకుంటున్నాం అనుకోండి, వినేస్తున్నాం అనుకోండి, ఏంటి కళ్ళు మూతలు పడిపోయి చెవులు ఎవరు మాట్లాడుతున్నా వినిపించుకోకుండా అన్నీ మారిపోతాయి అనుకుంటున్నారా? ఏమీ మారవు, వాటి పనులు చేస్తానే ఉంటాయి. శరీరం పని శరీరం చేస్తానే ఉంటుంది, అది భౌతిక జీవనమే. మీరు బ్రతికున్నంతకాలం భోంచేయాల్సిందే. జీవన్ముక్తులు కూడా అలాగే ఉన్నారు. అయితే జీవన్ముక్తులని, దైవావతారులని మనం చెప్పుకునే వాటిలో మనం వాళ్ళ యొక్క గొప్పతనాలు, జ్ఞానాలు మాత్రమే చెప్పుకుంటున్నాం. ఎందుకంటే గ్రంథస్థం చేయబడినవి అవే. రొటీన్ జీవితం గ్రంథస్థం చేయబడలా. అంటే ఏంటి, వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, వాళ్ళు ఏం కూరగాయలు వండుకున్నారు, వాళ్ళేమి
భౌతికమైనటువంటి ఆహార పదార్థాలు స్వీకరించారు, అసలు వాళ్ళకి ఇష్టాలు ఏంటి, అయిష్టాలు ఏంటి, వాళ్ళు ఎవరిని కోపగించుకున్నారు, వాళ్ళు రోజువారీ జీవితంలో ఎలా ఉన్నారు, వాళ్ళు సంసార జీవితం ఎలా గడిపారు, గడపపోతే పిల్లలు ఎలా పడతారు, ఇవన్నీ మనం తీసుకోవట్లా. అవన్నీ మనం చేస్తున్నప్పుడు మనకు భౌతిక కోరికలు ఎక్కువ ఉన్నాయేమో అనిపిస్తుంది. అందుకే మనకి మహాత్ములు ఒక సహజ జ్ఞానం అర్థం అవటానికి కథారూపాలుగా అందించారు జ్ఞానాన్ని. అవే ఇతిహాసములు అంటారు. జ్ఞాన గ్రంథాలన్నిటిలో జ్ఞానమే ఉంటుంది, అక్కడ కథలు ఉండవు, అంటే నిజ జీవిత కథలు ఉండవు, జ్ఞానం ఉంటుంది. ఆత్మజ్ఞాన గ్రంథాలు ఉన్నాయనుకోండి, మొత్తం నేను ఆత్మస్వరూపుడను ఎలాగూ అని నిరూపణ ఉంటుంది అంతే. అది అసలు మొత్తం ఆత్మజ్ఞాన గ్రంథాల్లోకి, ప్యూర్ ఆత్మజ్ఞాన గ్రంథాల్లోకి వెళ్ళిపోతే అసలు భౌతికత్వాన్ని భ్రమని కొట్టేస్తూ ఉంటుంది. అయితే అది కొట్టేస్తుంది ఎక్కడ, తీసేయమని కాదు, అనంత ఆత్మతత్వం మీదే ప్రాముఖ్యత చూపించే గ్రంథాలు అవి. నీకు అర్థం అవటం కోసం శక్తి కేంద్రీకరణగా, ఆత్మశక్తి కేంద్రీకరణగా ఆత్మశక్తి యొక్క శాశ్వతత్వాన్ని నొక్కి నొక్కి చెబుతూ ఉంటాయి, భౌతికత యొక్క అశాశ్వతత్వాన్ని ఇంకా నొక్కి నొక్కి చెబుతూ ఉంటాయి. అప్పుడు విన్నప్పుడు మనకేమనిపిస్తుందంటే, అబ్బెబ్బే అసలు ఈ భౌతికం మొత్తం పనికిరాంది, బ్రహ్మసత్యం, జగన్మిథ్య, కొన్ని పదాలు ఉన్నాయి. జగత్మిథ్య అనగానే ఉపన్యాసం చెప్పేటువంటి ఉపన్యాసకారులు ఈ జగత్తు భ్రమని, లేనిదని, మాయ అని ఎవరో దోచింది వాళ్ళు చెబుతూ ఉంటారు. అబ్బెబ్బే ఇదేం లేదా, ఊరిని అందే అనిపిస్తుంది ఉన్నట్టు, ఇదంతా కలయ అని. అదేం కాదు, నిజమే. అసలు ఇక్కడ మీకు కనబడే సమస్తము నిజమే, సత్యమే. అసత్యం ఉండటానికి ఛాన్సే లేదు ఇక్కడ. ఎందుకని, మొత్తం ఉన్నది ఆత్మశక్తే కనుక, మొత్తం ఉన్నటువంటి ఆత్మశక్తిని దైవశక్తి అంటున్నాము కనుక, దైవశక్తికి ఆత్మశక్తికి భేదము లేదు కనుక, దైవశక్తి అన్నప్పుడు మనకు ఇష్టమైన రీతిలో ఆకృతులుగా దాన్ని మలుచుకున్నాము కనుక, అవే అనేక మతములు, మార్గములు, ఆకారములు, సాకారములు. అది మనం మలుచుకున్నాం. దేనికి? సౌలభ్యం కోసం, జ్ఞానం అర్థం చేసుకునేటువంటి సౌలభ్యం కోసం, ఆ శక్తిని అర్థం చేసుకునే సౌలభ్యం కోసం అంతే. ఇప్పుడు జీవితానికి వచ్చేటట్టుకు మనం అందరం కూడా శరీరాలతో ఉన్నాం, అందరిది భౌతికమే. భౌతికంలో ఆధ్యాత్మికత ఉంది, ఆధ్యాత్మికత లేదా అసలు భౌతికం ఉండడానికి ఛాన్స్ లేదు. భౌతికం అనేది ఉండదు. ఏమండి నేను భౌతికంలో ఎక్కువ కూరుకుపోయి ఉన్నానండి అంటే, మీలో ప్రాణశక్తి లేకుండా మీ శరీరం ఉండడానికి లేదు, మీ శరీరం పనిచేయడానికి లేదు, మీరు మీ శరీరంతో మంచో చెడో కూరుకుపోవటమో తప్పో రైటో చేయడానికి లేదు అసలు. కాబట్టి భౌతిక అనేది ఉంది అంటేనే ఆధ్యాత్మికత అక్కడ ఉంది అని అర్థం. ఆ సత్యాన్ని తెలియజేసేవి ఏంటంటే ఇతిహాసములు. ఇతిహాసములు అంటే ఏంటి? ఇతి అంటే ఇది, హాసం అంటే ఇలాగే జరిగింది అని. ఇతిహాసం అంటే ఇది ఇలాగే జరిగింది, ఇందులో మార్పులేమి లేవు అని. ఇతిహాసాలు ఏంటి? రామాయణ మహాభారతాలు. రామాయణ మహాభారతాల్లో మొత్తంగా మనలాంటి మనుషులే ఉంటారు. అక్కడ దేవుళ్ళు కూడా మనలాంటి మనుషులే. రాముడు పుట్టుకుంది, రామచంద్రుడు ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, అన్నీ ఉన్నాయి. ఎలా పెరిగారు, ఏం జరిగింది, ఆయన జీవితం మొత్తం ఉంది. అదే రామాయణము. రామాయణము అంటే రాముడు నడిచిన మార్గము. ఆయన ఎలా జీవించారో ఆయన సంపూర్ణ జీవితం రామాయణంలో ఉంది. మొత్తం ఆయన జీవితంలో ఏం జరిగింది, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ మొత్తం అందరి జీవితాలు అందులో ఉన్నాయి. అందులో ముఖ్య పాత్రదారులు ఎవరయ్యా అంటే శ్రీరామచంద్రుడు, సీతమ్మ తల్లి. ఇంకా అదంతా ఏం జరిగింది అని చెప్పుకుంటూ వెళ్తే దాన్ని సీతాచరితము అని కూడా అంటారు అసలు రామాయణాన్ని. సీతమ్మ తల్లి చరిత్ర ఇది. అసలు మెయిన్ స్టోరీ అంతా సీతమ్మ తల్లిదే జరిగింది, కానీ రాముడితో కలిసి ఉన్న సీత చరిత్ర ఇది. అందుకని రాముడు సీత వేరు వేరు కాదు, అర్ధనారీశ్వర తత్వం, శివతత్వం. ఎవరికైనా మనుషులకి ఎలాగే జరుగుతుంది. అది మనుషుల చరిత్ర. అంటే భగవంతుళ్ళు భూమి మీద శరీరం ధరించినప్పుడు వాళ్ళు కూడా మనుషులే, మనుషుల చరిత్ర. అది సాక్షాత్తు రామచంద్రుడే చెప్పాడు. రామచంద్రుడికి చెప్పారు, అయ్యా నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారము, నువ్వు ఇలా బాధపడకూడదు, నువ్వు ఇలా కన్ఫ్యూజ్ అవ్వకూడదు, నీకు అన్నీ తెలుసు అంటే, లేదు లేదు నేను దశరథ కుమారుణ్ణి, రాముణ్ణి, మానవుణ్ణి, నన్ను అలాగే చూడండి, నేను అలాగే ఉన్నానని రామాయణంలో ఆయనే చెప్పారు. ఎందుకని? ఒక మానవ జీవితంలో వచ్చే సంఘర్షణలు ఎంత జ్ఞానికైనా ఎలా ఉంటాయో అలా చూపించారు. అపోని మామూలు శరీరపరంగా తీసుకుంటే శ్రీరామచంద్రుడు 12 సంవత్సరాల వయసులోనే రాజకుమారుడు, దశరథ కుమారుడు. వాళ్ళకి లోటే ఉంది. దశరథ మహారాజు చక్రవర్తి, అసలు ఏమైనా లోటు ఉంటుంది వాళ్ళకి. అటువంటి ఆయన 12 సంవత్సరాల వయసులో
ఆయనకు ప్రపంచాన్ని చూసి వైరాగ్య భావనలు కలిగి ఏంటి జననాలేంటి మరణాలేంటి, ఇంతమంది ఇలా ఉండటం ఏంటి, ఈ వయసు మనిషి పుట్టడం ఏంటి, బాల్యకౌమార యవ్వన వార్ధక్య దశలు ఏంటి, ఇలా పెరిగిపోవటం ఏంటి, ఇలా తరిగిపోవటం ఏంటి, అసలు ఈ సృష్టిని చూసి కన్ఫ్యూజన్ వచ్చింది ఆయన. ఎంత సృష్టి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి పోతుంది, ఏమవుతుంది ఇదంతా, రేపు నేను కూడా ఇలాగే అయిపోతాను కదా అనేటువంటి కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు, ఎప్పుడు ఆయనకు 12 సంవత్సరాల వయసులో అక్కడే ఉన్నటువంటి వాళ్ళ రాజగురువు కులగురువు అయినటువంటి ఆత్మజ్ఞాన సంపన్నుడైనటువంటి వశిష్ఠ మహర్షి వారి ఆస్థానంలోనే ఉన్నాడు ఆయన. ఆయన శ్రీరామచంద్రుల వారికి, అక్కడ విశ్వామిత్రుల వారు కూడా ఆ సందర్భంలో అక్కడ ఉన్నారు, ఈ విషయం తెలిసింది ఆయనకు కూడా. శ్రీరామచంద్రుల వారు ఇటువంటి కన్ఫ్యూజన్లో, అంటే ఈ తన దేహం పట్ల, చుట్టూ ఉన్న విశ్వం పట్ల, విశ్వంలో ఉన్న జీవుల పట్ల అసలు ఇదంతా ఏంటి అనేటువంటి భావనలో ఉన్నారు అని తెలిసినప్పుడు విశ్వామిత్రుల వారు కూడా చెప్పారు వశిష్ఠుల వారికి, అయ్యా మీ ఆత్మజ్ఞాన బోధతో ఆయనకి జ్ఞానాన్ని తెలియచేయండి, సృష్టి అంతా ఏంటి చెప్పండి శ్రీరామచంద్రుల వారికి అంటే, నిండు సభలో చక్కగా వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుల వారికి యోగ వాసిష్టము అని ప్రస్తుతం మనం పిలుచుకుంటున్నటువంటి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞాన గ్రంథాన్ని, ఆత్మజ్ఞాన బోధను శ్రీరామచంద్రుల వారికి తెలియజేశారు. రామచంద్రుల వారు మధ్య మధ్యలో అనేక సందేహాలు అడుగుతుంటే అనేక ఉపమానాలతో బోధించారు. చాలా పెద్ద గ్రంథం ఇది యోగ వాసిష్టము. యోగ వాసిష్టము అని ఎందుకన్నారంటే, వశిష్ఠ మహర్షి చెప్పారు కాబట్టి వాసిష్టము అంటే వశిష్ఠునిచే చెప్పబడినది. యోగ వాసిష్టం అనేది, యోగం అంటే కలయిక, అది విని దాన్ని సాధన చేసుకున్నటువంటి శ్రీరామచంద్రుల వారికి తన ఆత్మ ఎరుక కలిగింది. అంటే తాను అనంతాత్మస్వరూపుడన్న భావనతో కలయిక జరిగింది. అంటే ఏంటి, శ్రీరామచంద్రుల వారికి 12-13 సంవత్సరాల వయసులోనే జీవన్ముక్తులు వారు, జీవన్ముక్త స్థితి వచ్చేసింది వారికి. ఆ స్థితిని పొందిన తరువాత, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎందుకు చెబుతున్నానేది, ఇదంతా భౌతిక జీవితమే, కానీ అంతరంగంలో ఆయనకి జీవన్ముక్తులు అయిపోయారు, ఆయనకి ఆత్మజ్ఞానం అర్థమైపోయింది. కానీ శరీరం ఉందిగా, శరీరంతో జీవించాలిగా, శరీరానికి అన్ని సమకూర్చుకోవాలిగా. మెయిన్ జీవితం అంతా శరీరమే కదండి. ఎవరైనా ఇప్పుడు ఒక మహాత్ముడు బతికినా, ఓ రమణ మహర్షి బతికినా అక్కడ మనకు కనపడుతుంది ఏంటి, మొత్తం శరీరమే కనపడుతుంది. ఆయన దగ్గర కూర్చుంటే రోజు ఏం కనపడుతుంది, ఆయన భోంచేసే విధానం కనపడుతుంది, ఆయన మాట్లాడే విధానం కనపడుతుంది, ఆయన నడిచే విధానం కనపడుతుంది, ఆయన పడుకునే విధానం కనపడుతుంది, ఆయన లేచే విధానం కనపడుతుంది, ఆయన కాలకృత్యాలకు వెళ్ళటం, ఆయన స్నానపానాదులు చేసుకోవటం, ఆయన దినచర్య అంతా మనకు ఉంటుంది. అదంతా భౌతికమే. ఆయన ఏమైనా బోధలు చేస్తే జ్ఞానపరంగా విషయాలు ఉంటాయి, కానీ మళ్ళీ ఆయన కంఠస్వరం భౌతికమే. ఆయనకు కూడా ఒక కంఠస్వరం ఉండి ఉంటుంది. ఆయన ఉచ్చారణ, ఆయన శైలి, ఆయన పద్ధతి, ఆయన నడక శైలి అన్ని రకాలు భౌతికమే. ఎవరికైనా అంతే జీవన్ముక్తులు. అక్కడ ప్రాధాన్యమైనది, ప్రధానమైనది భౌతికమే ఉంటుంది, శరీరమే ఉంటుంది. అది లేకపోతే అసలు ఇప్పుడు ఇంకా దాంతో మనకేం పని లేదు కదా, మనకు చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు. అందుకని ఎప్పుడు ప్రధానమైంది భౌతికమే. ఈ భౌతికము ఒక్కటే కాదు, దీనికి అంతర్లీనముగా ఆధ్యాత్మికత ఉన్నది. రెండు కలిపి ఒకటి, భౌతిక ఆధ్యాత్మికముల సమ్మేళనము మొత్తం ఈ సృష్టి. ఈ విషయాన్ని తెలుసుకో. ఆధ్యాత్మికతను మరిచిపోయి భౌతికం ఒక్కటే నిజమని అనుకుంటున్నావేమో. అలా అనుకుంటే నువ్వు శరీరంతో నేను ఇక అయిపోతాను, ఉండను, మరణంతో ఇక్కడ ఏమీ ఉండదు అనేటువంటి అజ్ఞాన స్థితిలో మిగిలిపోతావు. కనుక జ్ఞాన స్థితిలో జీవించన్నారు, అంతే తప్ప భౌతికమే ప్రధానం. జీవించటం అంటేనే భౌతికం. జ్ఞానంతో జీవించటం, జ్ఞానవంతంగా జీవించటం అనేది ఏమి ఉండదు. జ్ఞానాన్ని ఎలా ఎగ్జిబిట్ చేస్తాం? ఇప్పుడేదో నేను మీకు ఈ శీర్షికలు చెబుతున్నాను, ఇంట్లో ఖాళీగా ఉన్నాను కాబట్టి చెబుతున్నాను, ఆ ఖాళీ కుదిరింది కాబట్టి చెబుతున్నాను. చెప్పేవన్నీ ఊరికనే మాటలు ఏముంది అందులో. మళ్ళీ అలా అని నేను ఉదయం లేచిన కాడి నుంచి నా శరీరానికి అవసరమైనవన్నీ సమకూర్చుకుంటాను, నా కుటుంబానికి అవసరమైనవన్నీ సమకూర్చుకుంటాను, నాకు కావలసినవన్నీ చేసుకుంటాను. మొత్తం జీవితం భౌతికమే. శరీరం ఉన్నన్నాళ్ళు ఇలాగే బతకాలి. నేను కొంచెం ఖాళీ దొరికింది, ఇవి చదువుకున్నాను, అది కూడా 35 ఏళ్ల నుంచి ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు. మళ్ళీ చదువుకోవటం అంటే ఏదో తపస్సులు చేశాను అనుకోబాకండి. ఏమీ లేదు, మామూలుగానే అనేక మంది రచించిన పుస్తకాలు చదువుకున్నాను. నాకు తగిలినటువంటి అనేక మంది గురువులను దర్శించాను, వాళ్ళు చెప్పినవి విన్నాను, అందులో ఏదో నాకు నచ్చినవి తీసుకున్నాను. అలా సాగుతూ వచ్చాను కాబట్టి అది కూడా సుదీర్ఘకాలం గడిచింది కాబట్టి మీకు నేను చెప్పగలుగుతున్నాను.
అదేం గొప్పతనం కాదు. నేను ఇప్పుడు మీకు చెప్పడం ఆధ్యాత్మికమేం కాదు, నేను మీకు చెప్పడం భౌతికమే. స్కూల్లో మాస్టర్ పాఠాలు చెప్పడు, ఆయన జీవితం మొత్తం మాస్టర్ పాఠాలే చెబుతూ ఉంటాడు. లెక్చరర్లు, ప్రొఫెసర్లు, మాస్టర్లు జీవితం అంతా స్కూళ్ళల్లో, యూనివర్సిటీల్లో, కాలేజీల్లో పాఠాలు చెబుతానే ఉంటారు. అలాగే మనమేదో ఆధ్యాత్మికమని భావించుకుంటున్నామే. గురువులు, మహాత్ములు, అనేక రకాల జగద్గురువులు, సిద్ధగురువులు, ఆ గురువులు, ఈ గురువులు, ఏ గురువులైనా శరీరమే. బోర్డులు వేరుగా ఉండొచ్చు, వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు వేరుగా ఉండొచ్చు, వాళ్ళ వేషధారణ, కట్టుబొట్లు వేరుగా ఉండొచ్చు, కానీ అదంతా భౌతికమే. వాళ్ళు కనపడుతున్నారుగా, విషయాలు ఇవి చెబుతున్నారు అంతే. కొంతమంది వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటే కొంతమంది ఇదే వృత్తిగా, ఇదే ప్రవృత్తిగా పెట్టుకున్నారు. అని ఇదే వృత్తిగా పెట్టుకున్నా, ఇదే ప్రవృత్తిగా పెట్టుకున్నా అన్నం తినకుండా ఎలా బతుకుతారు, గాలి పీల్చకుండా ఎలా బతుకుతారు, నీరు తాగకుండా ఎలా బతుకుతారు, వాళ్ళ శరీరం పెరగకుండా ఎందుకు ఉంటుంది, తరగకుండా ఎందుకు ఉంటుంది, వాళ్ళకి అనారోగ్య బాధలు రాకుండా ఎందుకు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అంతా భౌతికమే వాళ్ళు చేసేది. భౌతికానికి భిన్నంగా ఏమి లేదు. ఆధ్యాత్మికాన్ని మీరు దర్శించలేరు. ఆధ్యాత్మికం అంతర్గత అనుభవం అంతే, అది మీ ఫీలింగ్, ఒక భావన అంతే. అది మొత్తం భౌతికమే. జీవితం అంతా కనబడేదంతా జీవితం అంతా భౌతికమే, వినపడేదంతా భౌతికమే, సర్వము తెలుస్తున్నదంతా భౌతికమే. భౌతికం వేరు, ఆధ్యాత్మికం వేరు కాదని తెలుసుకోమంటున్నారు. ఇప్పుడు డ్రెస్సులు వేసుకున్న వాళ్ళందరూ ఆధ్యాత్మికం కాదు, వాళ్ళకు ఉంది శరీరమే. శరీరం పైన డ్రెస్ కప్పారు, ఏముంది అందులో? ఎవరికి నచ్చిన డ్రెస్సులు వాళ్ళు వేసుకుంటే వీళ్ళు మాది ఆధ్యాత్మికం, ఈ డ్రెస్సులు వేసుకున్నారు. ఆధ్యాత్మికం పదం కాదు తండ్రి. ఆధ్యాత్మికము అంటే ఆధార శక్తి. నువ్వు ఆధార శక్తి ఉన్నదనే భావనను వదిలేసి జీవిస్తున్నావు అన్నారు అంతే. ఓకే, అలా జీవించడం తప్పు కాదు. నువ్వు వదిలేసినా, నువ్వు మర్చిపోయినా, నువ్వు కాదన్నా, నువ్వు అవునన్నా, నువ్వు తెలుసుకున్నా, నువ్వు తెలుసుకోపోయినా నీ లోపలది ఉంది. నువ్వు ఉన్నావంటేనే ఆధ్యాత్మికత ఉందని అర్థం. నువ్వు ఉన్నావంటేనే ఆధ్యాత్మికం ఉంది, ఎందుకని నీలో ప్రాణశక్తి ఉంది. ఆ శక్తి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. అలాగే సృష్టి అనేది లేకపోతే అసలు ఆధ్యాత్మికత అనేది చెప్పుకోవడానికి కూడా ఉండదు. మనిషి శరీరం అనేది లేకపోతే అసలు ఆధ్యాత్మికత అనేది చెప్పుకోవడానికి కూడా ఉండదు. కాబట్టి భౌతికం లేకపోతే ఆధ్యాత్మికం లేదు. అసలు ఆధ్యాత్మికం ఉన్నది అనడానికి నిదర్శనము, సాక్ష్యము భౌతికము. కాబట్టి ఎప్పుడు మెయిన్ ఇంపార్టెన్స్ భౌతికమే. 13 సంవత్సరాల వయసులోనే సంపూర్ణ ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి శ్రీరామచంద్రుల యొక్క జీవితాన్ని రామాయణము అని రాశారు. 13 సంవత్సరాలకు ముందు ప్రత్యేకమైన విషయాలు ఏమీ లేవు అక్కడ రాముడి చరిత్రలో. మొత్తం ఆయన ఆత్మజ్ఞానాన్ని పొంది జీవన్ముక్తులై ఆ మోక్ష స్థితిని పొందిన తర్వాతే ఆయన జీవితం మొత్తం సాగింది. రామాయణం మొత్తం అక్కడి నుంచే ఉంది. బాలకాండలో ఆయన జననం ఇవన్నీ ఉంటాయి అంతే, కానీ మొత్తం మెయిన్ జీవితం అంతా అక్కడి నుంచే ఉంది. విశ్వామిత్ర మహర్షి వెంటబెట్టి తీసుకెళ్లారు తన ఆశ్రమ రక్షణ కోసం. యజ్ఞయాగాదులు చేసుకుంటే అక్కడ ఇబ్బంది పెడుతున్నారని. ఆత్మజ్ఞాని అయిన తరువాతే ఆయన రాక్షస సంహారాలు చేశారు. ఆత్మజ్ఞాని అయిన తరువాతే ఆయన సీతమ్మను వివాహం చేసుకున్నారు. ఆత్మజ్ఞాని అయిన తరువాతే తనకు రాజ్య పట్టాభిషేకం జరగబోతుంటే తల్లి కోరితే, తన సవతి తల్లి అయినటువంటి కైకమ్మ కోరితే, నాయన నువ్వు అడవులకు వెళ్ళిపోవాలి, నా కొడుకు రాజ్యం ఇవ్వాలని అడిగితే ఆయన తన భార్యను తీసుకుని లక్ష్మణ సమేతంగా అడవులకు వెళ్ళిపోయారు. ఆత్మజ్ఞాని అయిన తరువాత జీవన్ముక్త దశలో ఇవన్నీ జరిగినాయి. అక్కడ మళ్ళీ సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయారు, రావణాసురుడు ఎత్తుకుపోయాడు. మళ్ళీ అక్కడ సుగ్రీవుడికి సాయం చేసి సుగ్రీవుడితో మైత్రి కుదుర్చుకుని వాలిని వధించి అక్కడ ఉన్నటువంటి ఖరదోషణాదులని వాళ్ళు సైన్యాధ్యక్షులుగా ఉన్నటువంటి కొన్ని వేల సైన్యాన్ని, లక్షల రాక్షసుల్ని సంహరించుకుంటూ రావణాసురుడి దగ్గరికి వెళ్ళారు. రావణాసురుణ్ణి సంహరించడం అంతిమమైతే రావణ సంహారం జరగడానికి ముందు ఆయన కొన్ని లక్షల మంది రాక్షసుల్ని చంపుకుంటూ వెళ్ళారు. రాక్షసులు అంటే ఎవరనుకుంటున్నారు? మనుషులే, చెడ్డవాళ్ళని రాక్షసులని పిలిచారు. జీవన్ముక్తులయ్యి ఆయన అడవిలో ఉంటున్నప్పుడే, సీతమ్మ తల్లి ఉన్నప్పుడే శూర్పణకు వచ్చి నిన్ను మోహించాను, నీతో గడుపుతాను. ఇప్పుడు మనవాళ్ళు చూడండి, ఆడవాళ్ళనికి మగవాళ్ళు, మగవాళ్ళనికి ఆడవాళ్ళు పడి తిరుగుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఆ రోజుల్లోనూ ఉన్నారు. వచ్చి ఆయన్ని కోరితే ఆయన, నేను అటువంటి వాడిని కాదు తల్లి, నేను ఏకపత్ని వ్రతుడిని, నా భార్య నాకు చాలు, నేను అధర్మానికి పాల్పడను అని చెప్పారు. ఎందుకని? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, అక్కడే ఆయన ఆధ్యాత్మికత పనిచేసింది. జీవన్ముక్తుడు కనుక తప్పులు చేయనన్నారు అంతే తప్ప భార్య అక్కడే ఉంది.
అలాగే తన తల్లి సవతి తల్లి రాజ్యం అడిగినప్పుడు కూడా ఆధ్యాత్మిక సంపన్నుడు గనక, జీవన్ముక్తుడు గనక రాజ్యం ఎవరిదైతే ఏంటి, సంపద ఎవరిదైతే ఏంటి, ఎవరు అనుభవిస్తే ఏంటి అని తనకే కావాలని పట్టుబట్టలేదు. తన తమ్ముడు రాజ్య పరిపాలన చేస్తే ఏంటి, తన తల్లి అనుభవిస్తే ఏంటి, అనుభవించనే అని వెళ్ళిపోయారు. అది జీవన్ముక్తుడు. యుద్ధాలు చేయడు. అదెందుకు? కుటుంబం కాబట్టి. కుటుంబంలో యుద్ధాలు చేస్తే ఘర్షణ వస్తుంది. ధర్మయుద్ధం చేస్తాడు. తన భార్యను ఎత్తుకుపోయారు కనుక ధర్మయుద్ధం చేశాడు ఆయన. వాళ్ళని ధర్మయుద్ధంగా చంపారు. సుగ్రీవ సహాయం తీసుకున్నారు. అప్పుడు కానీ జీవన్ముక్తులే. మీరు చూస్తే మొత్తం భౌతికమే కదా. మీరు రామాయణం చదవండి, కళ్ళ నీళ్లు పెట్టుకోకుండా ఎక్కడ ఉంటారు మీరు? మీరు రామాయణం చదువుతుంటే శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి పడిన కష్టాలు తప్ప, భౌతిక జీవితం తప్ప ఏముంది చెప్పండి అక్కడ? ఆ భౌతిక జీవితంలో జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు, ఆత్మజ్ఞానం తెలిసిన వాడు ఎలా ఉంటాడు అనేది తెలియగల వాళ్ళు అయితే మీరు తీసుకొని అలా ఉంటారు. దాన్ని రోజు ధర్మంగా ఉండండి, మంచిగా ఉండండి అని చెప్పుకోండి. అంతే సింపుల్ అండి. ధర్మంగా మంచిగా ఎక్కడ ఉండాలి? మళ్ళీ మీరు చేసే పనుల్లో. నేను భౌతిక జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానని అనిపిస్తుంది అంటే అసలు భౌతిక జీవితమేగా మనకుంది. కాళ్ళు ఉంది, కదపాలి, మెలకు వచ్చినంతసేపు శరీరం కదలాలి. బతకడానికి కుటుంబం ఏర్పాటు చేసుకున్నాం, సంపాదన కావాలి, డబ్బు సంపాదించాలి, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. ఎవరో చెప్పారు ఆధ్యాత్మికత అంటే ఇదంతా వదిలేసి పారిపోవడం అని. ఎవరు చెప్పారు? ఇతిహాసాలు ఏం చెబుతున్నాయి? ఇతిహాసములు అంటే ఇవి ఇలాగే జరిగినవి. రామాయణము, మహాభారతము. శ్రీరామచంద్రుడు ఏం చేశాడు చూసుకోండి ఒకసారి. శ్రీకృష్ణ భగవానుడు ఎలా ఉన్నాడు చూసుకోండి ఒకసారి. అంత మామూలుగా జరిగింది. కానీ పనులు చేసేటప్పుడు ధర్మాన్ని తప్పలేదు, మంచిని తప్పలేదు. మంచిని తప్పలేదు. వాలిని చంపినప్పుడు వాలి అంటే రావణాసురుడికి భయం. వాలి శ్రీరామచంద్రుడిని అడిగాడు, అయ్యా నీ సీతమ్మ కోసమే నువ్వు సుగ్రీవుడు సహాయం తీసుకొని నన్ను చంపినట్టయితే అసలు నన్ను చంపడం ఎందుకయ్యా? ఒక్క మాట నాకు చెబితే నేను చిటికేసి కబురు చేస్తే రావణాసురుడు నీ సీతమ్మ తల్లిని నీకు అప్పచెప్పేసేవాడు. రావణాసురుడికి నేనంటే చచ్చే భయం అంటే రాముడు అన్నాడు, నేను చెడ్డవాళ్ల సహాయం తీసుకోను, చెడు సంహారం చేయటం ధర్మరక్షణ రాజుగా నేను అందుకు చంపాను నిన్ను అన్నాడు. రాజుల కర్తవ్యం దుష్ట సంహారము. నువ్వు చెడులోకి వెళ్ళావు, నీ తమ్ముడిని నువ్వు మోసం చేసావు, నీ తమ్ముడు భార్యని నువ్వు నీ దగ్గర ఉంచుకున్నావు, తప్పు ఇదంతా. అందుకని చెడు సంహారం కోసం నిన్ను చంపాను తప్ప నా సాయం కోసం నిన్ను చంపలేదని. అలా జీవనంలో ఇప్పుడు అది కూడా ఏంటి, మళ్ళీ ఇప్పుడు వాళ్ళని చంపటం, వాళ్ళతో యుద్ధం చేయటం, ఇవన్నీ చెప్పటం భౌతిక జీవితం కాదా? శరీరాలు కాదా మాట్లాడుకుంది? ఆధ్యాత్మికత శరీరానికి భిన్నంగా ఎక్కడ ఏమి ఉండదో. ఆధ్యాత్మికత అంటే ఉన్నన్నాళ్ళు మంచిగా ఉండటం అంతే. అలా మంచిగా ఉంటూ ఎందుకు మంచిగా ఉండాలి, ఎందుకు నువ్వు నేను అనంత ఆత్మశక్తిని తెలుసుకోవాలి అంటే నువ్వు అది తెలుసుకోకపోతే అసలు మంచిగా ఎందుకు ఉండాలో నీకు తెలీదు. ఎందుకని మొత్తం ఉన్న ఏకశక్తి సర్వవ్యాపక శక్తి అదే. అందుకని తెలుసుకోవాలి. తెలుసుకున్నాక దాన్ని సాధన చేసుకొని మనసులో స్థిరపరుచుకోవాలి. అవును, ఇది అనంత ఆత్మ, మొత్తం సృష్టి అంతా. ఊరిని శరీరాలు భిన్నంగా కనపడుతున్నాయి. ఏదో ఆ శరీరం నేను అనుకున్న వాళ్ళు పరిమిత అజ్ఞానంతో అలా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు నేను కూడా శరీరంతో ఉన్నన్నాళ్ళు 100 సంవత్సరాలు అలాగే ఉంటాను, అలాగే జీవించాలి, తప్పదు. కాబట్టి ఇక్కడ కనపడేదంతా ఆధ్యాత్మికతే. మీకు కనపడేదంతా భౌతికమే. ఆధ్యాత్మికత మీకేం కనపడదు. అసలు కనపడితే అది ఆధ్యాత్మికత కాదు. మీకు కనపడితే, మీకు వినపడితే, మీకు పంచేంద్రియములకు అందితే అది ఆధ్యాత్మికం కాదు. ఎందుకంటే ఆధ్యాత్మికం శక్తి స్వరూపం, ఆకాశ స్వరూపం. ఏం ఉండదు అక్కడ. నిరాకారం, నిర్గుణం, అఖండం, అనంతం, నిరంజనం, అంతే. ఏం లేదు అక్కడ. కానీ అది శక్తి. ఆ ఏమీ లేని శక్తి అన్నీ ఉన్న సృష్టికి ఆధారమై ఉంది. అదే వ్యక్తీకరించుకుంది తనంతాను సృష్టిగా. కాబట్టి ఎప్పుడూ భౌతికమే ఉంటుంది. శ్రీరామచంద్రుల వారు సీతమ్మ తల్లితోనే ఉన్నారు. మొత్తం రామాయణం సీతమ్మ తల్లి కోసమే జరిగింది. అంతయుద్ధం, రావణ సంహారం. తర్వాత తీసుకొచ్చారు, మళ్ళీ రాజ్యానికి వచ్చారు, రాజ్యాన్ని పరిపాలించారు, భార్యతో కాపురం చేశారు, లవకుశులను కన్నారు. మర్చిపోబాకండి. మీరు ఇప్పుడు ఏదో ఇంట్లో కూర్చొని మీ ఆయన్ని చూడగానే, లేకపోతే మీ ఆవిడ్ని చూడగానే, మీ పిల్లల్ని చూడగానే చిచ్చి భౌతికంలో ఇరుక్కుపోయాను అని ఉపన్యాసాలు ఇది అనుకుంటున్నారు అనుకో, మీది మిథ్యా జ్ఞానం. అంటే అసలు మీ జ్ఞానమే అర్థం కాలేదని అర్థం. భౌతికంలో ఇరుక్కుపోవటం ఏం లేదు, ఉన్నదే భౌతికం. ఎందుకని? భౌతికమే ఆధ్యాత్మికం. భౌతికం ఆధ్యాత్మికం వేరువేరుగా లేవు.
సూర్యుడు వెలుగు వేరువేరుగా ఉండదు, ఒకటే. అది వెలుగు ఉన్నప్పుడు సూర్యుడు ఉన్నట్టు మనకు తెలుస్తుంది అంతే. వెలుగు ఎప్పుడైతే ఉందో అప్పుడు సూర్యుడు ఉన్నాడని నమ్ముతున్నాం. అలాగే సృష్టి ఎప్పుడైతే ఉందో ఆత్మ ఉన్నదని అర్థమవుద్ది నీకంతే. వెలుగు లేదు, సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఉన్నాడు, ఎక్కడికి పోలేదు. వెలుగు లేదు, భూమి సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉంది. ఈ పక్కకు వచ్చాం మనం. ఇప్పుడు సూర్యుడు లేడు అంటున్నాం మనం. సూర్యుడు ఎందుకు లేడు? సూర్యుడు అక్కడే ఉన్నాడు, మనకు కనపట్టలేదు. అలాగే సృష్టి ఎప్పుడు లేదో నువ్వెప్పుడు లేవో, నీ శరీరం ఎప్పుడు లేదో నీకు ఆధ్యాత్మికం అప్పుడు లేదు. కాబట్టి ఉండేదంతా భౌతికమేనండోయ్. మరి ఆధ్యాత్మికత ఏంటండి అంటే అందులో మంచిగా ఉండటమే. అదే రామాయణం మొత్తం. రాముడు ఎవరికి హాని చేయలా. ఎవరు తనకు హాని చేసినా అది ధర్మం అయితే ధర్మంగా ఎదుర్కొన్నాడు, కుటుంబ సభ్యులు అయితే మౌనంగా ఊరుకున్నాడు. ఆయన అంతే, సింపుల్. ధర్మం అయిన చోట భార్యను రక్షించుకోవాలి కనుక యుద్ధం చేశారు ఆయన, లేకపోతే యుద్ధం కూడా చేసేవారు కాదు. ఆయన ఏదో ఆస్తుల కోసం యుద్ధాలు చేయలే ఆయన. అలాగే మీరు బతికినన్నాళ్ళు మంచిగా ఉండటమే జ్ఞాన జీవితం. జ్ఞానవంతంగా మీరు జీవించటాలంటే మీరు ఇప్పుడు ఏమన్నా ఇలా ఉపన్యాసాలు చెప్పాలనో, లేదా గురువులు అయిపోవాలనో, మహాత్ములు అయిపోవాలనో, మీరు కూడా సంస్థలు పీఠాలు పెట్టుకొని మీ వెనక అనుచరగణం తిరగాలనో భావించుకుంటే అదంతా భ్రమ. అది కూడా భౌతికమే. ఏ సంస్థ భౌతికంగా చెప్పండి? గోడలు ఇటుకలు కనపడేదంత భౌతికం కాదా? ఒక ప్రార్థనాలయం కట్టారు, భౌతికం కాదా? అందులో జరిగే ప్రార్థన గొంతులోంచి వస్తుంది, భౌతికం కాదా? అది భాష కాదా? అవి అక్షరాలు కాదా? ఆధ్యాత్మికత మీకు అందనిది మళ్ళీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీకు ఏ రకంగా అందినా అది భౌతికమే. ఆధ్యాత్మికత అంటే శక్తి స్వరూపము. అది ఎలా ఉంటుంది? అనంత ఆకాశతత్వము, నిరాకారతత్వము, ఒక ప్రశాంత భావము, పరమానంద సచ్చిదానంద స్థితి. అక్కడ ఏం ఉండదు నీకు. అది నువ్వేనాయనా, అది తెలుసుకొని జీవించు అన్నారు. జీవించొద్దు అన్నాళ్ళు. లేదా నువ్వేదో డ్రెస్సులు వేసేసుకో, నేనేదో అయిపోయానని అందరికీ చెప్పు, నీకు నువ్వే బోర్డులు పెట్టుకో, నీకు నువ్వే ఏదో ఒకటి బిరుదులు తగిలించుకో, పెద్ద పెద్ద గురువులుగా బోర్డులు పెట్టుకో, వేషధారణ వేసుకో, లేదా నేనే భగవాన్లను అయ్యానో పిలిపించుకో, శిష్య సమూహాలను ఏర్పరుచుకో. ఎవరు చెప్పలే, అది అంత భౌతికమే. మళ్ళీ అన్ని భౌతికమే. వాళ్ళందరూ ఇప్పుడు జనం మీద పడతారు. మళ్ళీ జనం మీదకి వచ్చి డబ్బులే ఉండా అవి కడతాం, డబ్బులు లేని వాళ్ళకేం పని జరగదు. సమూహాలు పోగు చేసుకోవాలి, డబ్బు కావాలి. వాళ్ళు బతకాలన్నా, వాళ్ళు తినాలన్నా ఎవరో వాళ్ళకింత భిక్ష పెట్టాలి. నేను వాళ్ళని తక్కువ చేయట్లా, ఇదంతా భౌతికమే. ఒక సంసార జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి తాను వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటూ తనను తాను పోషించుకుంటూ, తన కుటుంబ సభ్యులను పోషించుకుంటూ, తాను తన పంచేంద్రియ కోరికలు ధర్మంగా అనుభవిస్తూ, తన కుటుంబ సభ్యులని ధర్మంగా పోషించుకుంటూ, రక్షించుకుంటూ, కాపాడుకుంటూ, వాళ్ళందరినీ ఎదుగుదలకు సహకరిస్తూ అద్భుతంగా బతుకుతున్నాడు. అదంతా తపస్సే, కేవలం మంచిగుంటే చాలు. దీన్నే ఇప్పుడు రామాయణంలో రామచంద్రులు చేశారు, దీన్నే శ్రీకృష్ణ భగవానుడు చేశారు, దీన్నే అన్ని మతాలలో మహాత్ములు మహానుభావులు చేశారు. దీన్ని ఇలా జీవించమని చెబుతున్నారు తప్ప ఆత్మజ్ఞానం నేను ఎక్కడికో వెళ్ళిపోమనేది అయిపోతావని చెప్పట్లా. శరీరం ఉన్నంత వరకు నువ్వు మంచిగా జీవించు. అలా జీవించాలంటే ఆత్మజ్ఞానం తెలుసుకో. ఆత్మజ్ఞానం తెలుసుకోకపోతే ఏమవుతుంది? నేను శరీరంతో మరణిస్తాను, శరీరమే నేనని అనుకుంటున్నావు కాబట్టి శరీర భావంలో తప్పులు ఎక్కువ చేస్తావు, శరీర కోరికలు ఎక్కువ ఉంటాయి. అదే నేను అనంత ఆత్మశక్తిని అని తెలుసుకున్నప్పుడు శరీరం మీద అదుపు వస్తుంది, మనసు మీద అదుపు వస్తుంది. ఎందుకంటే నేను శక్తిని అనేటువంటి భావం నీకు అర్థమైంది కనుక తప్పులు చేయవు. అలా తప్పులు చేయకుండా జీవించడమే జ్ఞానవంతం, ఇంకేం లేదు. మీరేం శ్లోకాలు వదిలివేసేసి రకరకాల ఉపన్యాసాలు చెప్పేసి రకరకాలుగా జ్ఞానవంతమైన పదాలు మాట్లాడేసి అవి చేసేసి ఆడంబరాలు ప్రదర్శించేసి రకరకాల డ్రెస్సులు వేసుకుంటే అదంతా ఆధ్యాత్మికం అనుకుంటున్నారా? అది కూడా భౌతికమే. కనపడేది భౌతికమే, వినపడేది భౌతికమే, రంగులు భౌతికమే, అన్ని భౌతికమే. ఆధ్యాత్మికం కనపడదు, సర్వవ్యాపక ఆకాశతత్వము అంతే. అది నీ హృదయంలో ఉన్న ఎరుక, స్ఫురణ శక్తి అంతే. దాన్ని అనుభవించు అని చెప్పారు. అనుభవించు అంటే ఏంటి? శరీరాన్ని వదిలేమనే కాదు, శరీరంతోనే. అందుకని మనం ఇలా భావించుకుంటాము, భౌతిక జీవితంలోనే ఇరుక్కుపోయానని అనుకుంటామేమోనని రామాయణాలు మహాభారతాలు రచించి మరీ చూపించారు. ఇతిహాసములు యాజ్ ఇట్ ఈజ్ ఇవి ఇలాగే జరిగినవి, ఇలాగే జరిగినవి. అందుకే శ్రీకృష్ణ భగవానుడు చూడండి, దుర్యోధనుడిని మార్చగలిగాడా? ఎన్ని బాధలు చేశాడు ఆయన? వెన్న అర్జునుడికి చెప్పాడు తప్ప ఆయన అది కూడా అర్జునుడికి కూడా ఎప్పుడు చెప్పారు? ఆయన ముందు నుంచి చెప్పాలి. ఆధ్యాత్మికం అర్జునుడికి భగవద్గీత ఆత్మజ్ఞాన బోధ, భగవద్గీత మొత్తం ఆత్మజ్ఞాన బోధే.
ఆ ఆత్మజ్ఞాన బోధని అర్జునుడికి ముందే కూర్చోబెట్టి చెప్పారా? ముందు నుంచి తెలుసుగా, వాళ్ళు కలిసే తిరుగుతున్నారుగా? కాదు. యుద్ధం అంతా రెడీ అయిపోయి భౌతికంలో మామూలుగా సాగుతుంది. మోసాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి, కుట్రలు జరిగినాయి. సరే ఏదో ఒకటి రాజ్యం ఇచ్చేయమన్నారు. దానికి అనేక మంది దూతలుగా వెళ్ళారు, అడిగారు. శ్రీకృష్ణ భగవానుడు కూడా దూతగా వెళ్ళాడు, అడిగాడు. వాళ్ళు ఒప్పుకోలేదు. యుద్ధం రెడీ అయిపోయింది. రెడీ అయిపోయి యుద్ధంలో అటు ఇటు సైన్యాలన్నీ రెడీ అయిపోయి అక్కడ కూర్చున్నప్పుడు అదంతా భౌతికం కాదండి. కొట్టుకుంటుంటే అక్కడ నరికేసుకొని చంపేసుకొని లక్షల మంది చచ్చిపోతుంటే భౌతికం కాదు. మరి ఆ భౌతికంలో మధ్యలో కూర్చున్న కృష్ణుడే ఆధ్యాత్మికం. కానీ అక్కడ కృష్ణుడు శరీరం, కృష్ణుడి పాత్ర భౌతికమే. కృష్ణ బోధ ఆధ్యాత్మికం. అదే ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికానికి చేరడానికి, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి భౌతికంలోనే బోధ చేయాల్సి వచ్చింది. ఎందుకని? యుద్ధం నేను చేయని చతికిలు పడిపోయాడు. ఇంతకు యుద్ధం మొదలైపోయి శంఖాలు భేరీలు మోగించుకున్న తర్వాత చతికిలు పడిపోయాడు మన అర్జునుడు. అస్త్రశస్త్రాలు అక్కడ వదిలేసి యుద్ధం నేను చేయను. అందుకని భగవద్గీత చెప్పారు తప్ప, అది కూడా అతను అడిగాడు. అయ్యా నువ్వు గురువువి, నేను శిష్యుడిని, ఇప్పటి వరకు నీ స్నేహితుడిగా నీతో తిరిగాను, సఖుడుగా నీతో తిరిగాను, నిన్ను గౌరవించి తిరిగాను. కానీ ఇప్పుడు నేను నిన్ను శిష్యభావంతో వేడుకుంటున్నాను. నాకు దిక్కు తోచటం లేదు. నేనేం చేయాలో నా కర్తవ్యాన్ని నాకు కరెక్ట్గా చెప్పు. నాలో జ్ఞానం మూఢత్వాన్ని పొందేసిందంటే ఆ జ్ఞాన బోధ చేశారు. మూఢత్వాన్ని పోగొట్టడానికి అడిగితే చెప్పారు. భగవద్గీత అడగకుండా చెప్పలేదు. అడగకుండా ఎవరో చెప్పరో, చెప్పడానికి అక్కడ ఏమి లేదు. ఇంత భగవద్గీత ఎందుకు చెప్పారంటే నీ ధర్మం నువ్వు చేయాలి. ధర్మం ఎక్కడ చేయాలి? భౌతికంలోనే. మరి భౌతికమే ఎక్కువగా కనపడుతుంది. ఇప్పుడు ఇంత ధర్మబోధ ఎందుకు జరిగింది చెప్పండి? యుద్ధం చేయడానికి. యుద్ధం ఏంటి? భౌతికం కాదా? కొట్టుకున్నారు, చచ్చిపోయారు. చచ్చిపోవటం భౌతికం కాదా? అందరూ చచ్చిపోయారుగా, అనేక మంది చచ్చిపోయారుగా. చచ్చిపోవటం అంతా భౌతికమేగా. మనం ఈ మహాభారతాలు చదువుకొని, ఈ రామాయణాలు చదువుకొని, ఆ గ్రంథాలన్నీ చదువుకోవటమే ఆధ్యాత్మికత అనుకుంటున్నాం. ఆ భగవద్గీతను చదువుకోవటమే ఆధ్యాత్మికత అనుకుంటున్నాం. కాదు, గ్రంథం కనపడుతుంది, అందులో అక్షరాలు తెలుసు మనకి, ఆ భాష మనం ఏర్పరచుకుంది, అదంతా భౌతికమే. ఈ భౌతికం అంతా మనకి భౌతికంగా అందనటువంటి జ్ఞానానికి మాత్రమే అర్థమయ్యేటువంటి మన అహం స్ఫురణ రూపంలో ఉన్నటువంటి ఎరుక శక్తి అయినటువంటి సర్వవ్యాపక అనంతాత్మశక్తిని తెలుసుకోమని భౌతికమే మన ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్తుంది. కాబట్టి భౌతికం లేకపోతే తెలుసుకోవడం కుదరదు. ఇతిహాసాల్లో అందరికీ భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. మనకు ఆత్మజ్ఞాన గ్రంథాలు అందించిన మహర్షులందరికీ కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు. ఆ కుటుంబాల పరంపరలో వాళ్ళ పిల్లలకి, వాళ్ళ శిష్యులకి నేర్పి మళ్ళీ వాళ్ళకి వివాహాలు చేసి ఆత్మజ్ఞానం అనేది అంతరించిపోకుండా వాళ్ళు సాధనలు చేస్తూ ముందుకు వెళ్ళి ఈ ఉపదేశాలు మన దాకా వచ్చేలా చేశారు. కాబట్టి మళ్ళీ మొత్తం భౌతికమే ఉంది అక్కడ. వాళ్ళు మనుషులు ఉన్నారు, స్త్రీ పురుషులు ఉన్నారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు, కాపురాలు చేశారు, వాళ్ళకి అవసరమైన తిండి తెప్పలు అన్ని సంపాదించుకున్నారు, అన్ని చేసుకున్నారు. అంతరంగ సాధన కూడా దాంతోపాటు కలిపి చేసుకున్నారు. అంతరంగంలో ఆత్మానుభూతిని పొందారు. మళ్ళీ దాన్ని చెప్పేటప్పుడు భౌతికమే భాషారూపం ధరించింది. మళ్ళీ ఎంతోమంది శిష్యుల్ని తయారు చేసుకున్నారు, తమ పిల్లలకి చెప్పారు, మళ్ళీ వాళ్ళకి వివాహాలు చేశారు, వాళ్ళు పిల్లల్ని కని మళ్ళీ వాళ్ళు ఈ పరంపరను ముందుకు నడిపేలా ఆత్మజ్ఞాన గ్రంథాలు ఎప్పటికీ అందరికీ అందేలా, నువ్వు ఆత్మస్వరూపుడు అనే బోధ అందరికీ అందేలా, ఆ దైవత్వం అందరికీ అందేలా, కనపడని, వినపడని, తెలియబడని ఆ దైవత్వం అందరూ తెలుసుకునేలా, అర్థం చేసుకునేలా, జ్ఞానంతో గ్రహించగలిగేలా అందించే ఏర్పాట్లు చేశారు. కాబట్టి మీకు ఎప్పటికీ ఇక్కడ ఉండేది భౌతికమే. మీరేదో ఎవరెవరినో చూసి గురువులో, మహాత్ములో, తిరుగుతున్నోళ్ళలో, సంస్థలో, వాళ్ళలో, వీళ్ళో ఉపన్యాసకారులో, టీవీలో ఉపన్యాసకారులో, గ్రంథ రచనలు చేసిన వాళ్ళలో చూసి అబ్బబ్బా ఆధ్యాత్మికంలో ఓలలాడిపోతున్నారనుకోకుండా, ఓలలాడిపోవడానికి అక్కడ ఏం లేదు. అసలు ఆధ్యాత్మికంలో ఓలలాడిపోయే వాళ్ళు ఎవరో కూడా అసలు బాహ్య స్పృహలో ఉండటమే కుదరదు. శరీరంతో ఉన్నంతకాలం ఆ ఓలలాడటమే కుదరదు. జీవన్ముక్త దశను అనుభవిస్తూ కనీసం రమణ మహర్షిలా ఉంటారు. ఆయన తిన్నారు, ఆయనకి ఎంతోమంది రోజు వచ్చారు, ఆయనతో మాట్లాడారు, ఆయన అనేక పుస్తకాలు చదువుకున్నారు, అక్కడ లైబ్రరీ ఉండేది, అవన్నీ తెచ్చి రోజు చర్చలు జరిగేవి, సంభాషణలు జరిగేవి. శరీరం ఉంటే అంతే, ఇంకది ఎవరైనా. కాబట్టి నేను భౌతికంలో ఏదో బతికేస్తున్నాను అని అనుకోబాకండి. నన్ను నేను తెలుసుకోవటం ఏమీ లేదు. శరీరమే ప్రధానం, శరీరానికి ఆధారమైన ప్రాణశక్తి. రోజు చెప్పుకునే శీర్షికలన్నీ అవే, నన్ను నేను తెలుసుకోవటమే. అవి వినండి చాలు, మనం అసలు చెప్పుకునే విషయాలే. కానీ
శరీరం ఉన్నంత కాలం మాత్రమే ఇవన్నీ చేయగలం మనం. అప్పుడు శరీరం ఏంటి? నేను చెప్పినా, మీరు విన్నా, ఇంకొకళ్ళు చెబుతున్నా, మీరు వింటున్నా, ఇంకో గ్రంథం తెచ్చుకున్నా, మీరు చదువుకుంటున్నా, మీరు ఏ సాధన చేస్తున్నా అదంతా ఆధ్యాత్మికం కాదు. భౌతిక శరీరమే చేయాలి, భౌతిక మనసే చేయాలి. గ్రహించేది కూడా ఆ భౌతిక మనసే. మొత్తం భౌతికంలోనే జరగాలి. గురువు అయినా భౌతిక శరీరంతోనే ఉంటాడు, శిష్యుడైనా భౌతిక శరీరంతోనే ఉంటారు, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా భౌతికమే. కనపడేదంతా భౌతికమే, వినపడేదంతా భౌతికమే. ఆధ్యాత్మికం నీ అంతరంగంలో నాకు అర్థమైంది అన్న ఒక్క భావన మాత్రమే. కాబట్టి అందరికీ మేజరు భౌతిక జీవితంలోనే సాగుతున్నట్టుగా ఉంటుంది. కాకపోతే కొంతమంది ఏంటి, ఇవే మేము ప్రచారాలుగా పెట్టుకున్నాం, మా మతాలు ప్రచారం చేస్తాం, మా దేవుళ్ళని ప్రచారం చేస్తాం, జ్ఞాన ప్రచారాలు చేస్తాం మేము, అందుకని సపరేట్గా డ్రెస్సులు ఏర్పాట్లు. ఇప్పుడు మిలిటరీ వాళ్ళకు డ్రెస్ ఉంటుంది, పోలీసు వారికి డ్రెస్ ఉంటుంది, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్కి డ్రెస్ ఉంటుంది. అలా గవర్నమెంట్ కొన్ని విభాగాలలో ప్రత్యేకమైనటువంటి డ్రెస్సులు పెట్టింది. ఇప్పుడు ట్రైన్లో టికెట్ కలెక్టర్లకు డ్రెస్ ఉంటుంది. ఎందుకని ఆయన టీసీ అని తెలియాలి, లేకపోతే ఆయనకి టికెట్ ఎవడు చూపించడుగా. అందుకని కొన్ని డ్రెస్సులు పెట్టారు వాళ్ళని గుర్తించడానికి. అలాగే ఈ మార్గంలో కొంతమంది భౌతికతే అది, కానీ మేము ప్రచారాలు చేస్తాం, మేము చెబుతాం, మేము వెళ్తాం, మేము తిరుగుతాం అని భౌతికతనే ఆధ్యాత్మికత పేరు మీద చూపిస్తున్నారు. అసలు చూపించేది చూసేది అంత భౌతికమే. ఆధ్యాత్మికం అవగాహన, అంతరంగ అవగాహన అంతే. అది కనపడేది కాదు, వినపడేది కాదు. అది నిరాకారము, నిరంజనము, అఖండము, అనంతము. దాని గురించి బోల్డ్ వర్ణనలు చెప్పారు. కాబట్టి మీరేదో నేను భౌతికంలో ఇరుక్కుపోయాను అనుకోబాకండి. శ్రీరామచంద్రుడి గురించి వచ్చిన మొత్తం చరిత్ర చదివితే రాముడి గురించి ఒక్క మాట చెప్పేశారు. ఏంటంటే తెలుసా? రామో విగ్రహవాన్ ధర్మ, రాముని యొక్క స్వరూపమే ధర్మము అని. అంటే ఏంటి? ధర్మాన్ని ఆయన తప్పలేదు అని. అంటే జ్ఞానం తెలిస్తే మంచిగా బతుకుతాం. ధర్మం అంటే ఏంటి? మంచే. దేశ కాల పరిస్థితుల్లో ధర్మం. ఇప్పుడు రాముడు రాజు కనుక వాలిని చంపాడు. ఆయనకి రాజుగా, క్షత్రియుడుగా రక్షణ ఇచ్చేటువంటి డ్యూటీ వాళ్ళది ఆ రోజుల్లో. అందుకని విశ్వామిత్రుడు వెంట వెళ్ళి రాక్షసుల్ని చంపారు. అందుకని వనవాసంలో అనేక ఋషాశ్రమాలు తిరుగుతూ వాళ్ళని ఇబ్బందులు పెడుతున్న రాక్షసులందరినీ సంహరించుకుంటూ రావణాసురుడు వరకు వెళ్ళారు. అది ఆయన వృత్తి, ఆయన ధర్మం, అది రాజధర్మం. అది అలాగే ఇప్పుడు మన ధర్మాలు ఏంటో మనం చేయాలి. మళ్ళీ మనం వెళ్ళి రాముడు చంపాడు, నేను కూడా చంపారేస్తాను తప్పులు చేసిన వాళ్ళందరినీ అంటే కాదు. ఇప్పుడు ధర్మాలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు పోలీస్ శాఖలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, మిలిటరీ ఉంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. అవన్నీ తెలుసుకోండి. ఇక్కడ ఎప్పుడూ ఉండేది భౌతికమేనండి. భౌతికంలో అంతర్లీనంగా భౌతికాన్ని బతికించేది ఆధ్యాత్మికం. కాబట్టి చక్కగా మీ కుటుంబంతో హాయిగా ఉండండి. మీ కుటుంబంలో మీ భార్య, భర్త, పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెళ్ళు, మీ స్నేహితులు, మీరు ఎంత దూరం వ్యాపించి ఉంటే అంత దూరం మీ వృత్తి వ్యాపార ఉద్యోగాలతో మీకు సంబంధం ఉన్నవాళ్ళు, మీకు కలిసే మనుషులు, మీరు వెళ్లే చోట్లు, ఆ ప్రదేశాల్లో కలిసే మనుషులు అందరితో మంచిగా ఉండటమే జీవిత చరమాంకం వరకు, ఈ శరీరంలోంచి ప్రాణం బయటకు వెళ్ళిపోయే వరకు మీరు ఎవరిని మోసగించకుండా, ఎవరికి అన్యాయం చేయకుండా, మీకు అవసరమైనవన్నీ మీరు మీకున్నటువంటి శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక శక్తులతో, తెలివి, ప్రజ్ఞ శక్తులతో ధర్మంగా సంపాదించుకొని మీరు హాయిగా, మీ కుటుంబం హాయిగా, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి వీలైతే సహాయం చేస్తూ, హాయిగా సహాయం చేయకపోయినా పర్వాలేదు. మరి సహాయం చేయకపోతే ఆధ్యాత్మికత లేదనుకోబాకండి. లేనుళ్ళు సహాయం ఎక్కడి నుంచి చేస్తారు? అప్పుడు సద్భావం, సర్వే జనా సుఖినో భవంతని మనస్ఫూర్తిగా కోరుకోండి. అలా హాయిగా మీరు సంపూర్ణంగా, సంతోషంగా, దుఃఖం లేకుండా జీవించటమే ఆధ్యాత్మికత. మరణించే వరకు ఈ శరీరంతో అలా సాగటమే. మరణించినాక మీరు నేను ఎక్కడ కనపడతాం? ఒకవేళ జీవన్ముక్తులం, అనంత ఆత్మస్థితిని పొందేశాం, నేను శక్తి స్వరూపుడని నాకు తెలిసిపోయింది, మీకు తెలిసిపోయింది, అందరికీ తెలిసిపోయింది. కానీ ఎంతవరకు మనం అందరికీ కనపడతాం, అందరితో మాట్లాడతాం, అందరికీ మేలు చేస్తాం, అందరితో మంచిగా ఉంటాం? శరీరం ఉన్నంత వరకు. శరీరం అంటే భౌతికమే కదా. మనం మంచిగా ఉన్న భౌతికమే, మనం చెడ్డగా ఉన్న భౌతికమే. మనం ఎలా ఉన్నా కనపడేది భౌతికమే, వినపడేది భౌతికమే, దొరికేది భౌతికమే, తెలిసేది భౌతికమే. అంత భౌతికమే. భౌతికమే ఉంటుంది ఇక్కడ. శరీరం వదిలేసాం, వెళ్ళిపోయాం అంటే మనం లేనట్టే ఇక్కడ. అయితే నేను అనంత ఆత్మశక్తిలో ఉంటాను అంటే తెలీదు, నీకు ఉన్నట్టు కూడా తెలియదు. ఎందుకో తెలుసా? అనంత ఆత్మశక్తిలో లీనమైపోయినాక నేను అన్న భావనే నీకు ఉండదు. ఇప్పుడు సర్వవ్యాపక ఆకాశానికి నేను అన్న భావన ఉండదు. అది ఎలా ఉంటుంది ఆ స్థితి అంటే, నువ్వు నిద్రలో ఎలా ఉంటావో అలాగే ఉంటుంది. నిద్రలో నీకు నేనన్న భావన ఉందా?
చక్కగా దాన్ని మనకు ఉదాహరణగా మన జీవితంలోనే పెట్టారు. రోజు మనం ఆధ్యాత్మికంలోకి వెళ్తున్నామండి బాబు, నిద్రది. అసలు ఆధ్యాత్మికత లేకుండా భౌతికం ఉండటం కుదరదు. కానీ ఆధ్యాత్మికత ఎప్పటికీ గుర్తించడానికి దొరకదు. మరి దొరకనప్పుడు ఎందుకంటే మాట్లాడుకోవటం అంటే అంతరంగంలో దొరుకుద్ది, అనుభవానికి దొరుకుద్ది, భౌతికంగా దొరకదు. రోజు నిద్రలో మనం వెళ్తుంది ఆధ్యాత్మిక స్థితిలోకే. శరీరం నేను అనుకున్నాం, శరీరం నిద్రపోయింది. మనసు నేను అనుకున్నాం, మనసు నిద్రపోయింది. ఇంకేముంది మనలో ఉన్నది ఏంటి చెప్పండి? ప్రాణశక్తి. అదే అందరికీ ఉంది. అందరూ నిద్రపోయినప్పుడు, అన్ని శరీరాలు నిద్రపోయినప్పుడు, అన్ని మనసులు నిద్రపోయినప్పుడు, సృష్టి అంతా నిద్రపోయినప్పుడు ఉన్నదేంటి? అన్నిటిలో ఆధారంగా ఉన్న ప్రాణశక్తి. ప్రాణశక్తికి అన్న భావన ఉందా? నేనన్న భావన ఉందా? కనపడుతుందా? నిద్రలో మీకు కనపడుతుందా, వినపడుతుందా? అసలు నేనన్న భావన ఉందా? ఉండదు. ఎందుకని? అది శక్తి కనుక. శక్తికి నేనన్న ఎరుక లేదు. ఎందుకని? ఉన్నదంతా ఒకటే కనుక. నేను అనాలంటే దానికి భిన్నమైంది రెండవది ఉండాలి, రెండవది ఉండదు. కాబట్టి మనం శరీరం ఉన్నంత వరకు, భౌతికత ఉన్నంత వరకు మాత్రమే మనం ఉంటాము. ఉన్నట్టు తెలుస్తుంది, మనం జీవిస్తున్నట్టు తెలుస్తుంది. అది భౌతిక జీవితానికి ప్రాధాన్యత ఇచ్చుకోవటం కానే కాదు. అయితే మీరు తప్పులు చేస్తుంటే మాత్రం భౌతిక జీవితానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు. మీరు తప్పులు చేస్తూ, అందరిని ఇబ్బంది పెడుతూ, మోసాలు చేస్తూ, పక్క వాళ్ళని డామినేట్ చేస్తూ, పెత్తనాలు చేస్తూ, మీ వలన మీ చుట్టూ ఉన్న మీ కుటుంబ సభ్యులకు కానీ, మీరు జీవిస్తున్న ప్రదేశాలలో ఇతరులకు కానీ బాధ కలుగుతుంటే ఖచ్చితంగా మీరు భౌతికంలో కూరుకుపోయి వాళ్ళని బాధ పెడుతున్నారు. అది ఎందుకంటే నేనని శరీర భావన. అలా ఉంటే మార్చుకోండి. మీరు మంచిగా జీవిస్తుంటే, మీరు మంచిగా జీవించినంతకాలం మీరు ఆధ్యాత్మికం. అంతే ఆధ్యాత్మికం అంటే. ఆధ్యాత్మికం కనపడేది ఏం లేదు, అది అంతరంగంలో ఒక భావన. అందుకని చక్కగా అర్థం చేసుకోండి. మంచిగా జీవించడమే భౌతికతలో సంపూర్ణ ఆధ్యాత్మికం. అక్కడ శరీరం వదిలేసినాక మీరు జీవన్ముక్తులైనా మీరు తెలీదు, మీకు తెలీదు, మీరు ఎవరికీ తెలియదు. ఎందుకంటే నిద్రాస్థితిలో మీరు మీకు తెలుసా? ఎవరన్నా మేలుకున్నోడు చూస్తే పోనీ ఆడికి తెలుస్తుంది ఈయన నిద్రపోతున్నాడు, ఈవిడ నిద్రపోతున్నాడు. మీరు మీకు అసలు తెలియదుగా. ఎందుకని? శక్తి స్థితిలోకి వెళ్ళాం. నేనన్న భావన కూడా ఉండదు. అలాగే జీవన్ముక్త దశలో ఆ జీవన్ముక్త దశ శరీరం ఉన్నంత వరకే ఉంటుంది. నేను శరీరంతో ఉన్నాను, నేను అనంతాత్మశక్తిని అని రెండూ తెలుస్తే కనుక, రెండింటి స్ఫురణ ఉంది కనుక దాని పేరు జీవన్ముక్త దశ. శరీరం వదిలేసినాక ఇంకా అదేం లేదు, ముక్త దశ లేదు, జీవన్ముక్త దశ లేదు, అసలు ఏ పేరు లేదు. అది అనంతాత్మశక్తి. నేనన్న భావనే మీకు ఉండదు. నిద్రాస్థితిలో ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళిపోతారు. నేను ఆత్మశక్తిని అని తెలుసుకొని శరీరాన్ని వదిలేస్తే ఆ శక్తిలో కలిసిపోతారు. సముద్రములో కలిసిపోయినటువంటి నీటి బిందువులే. ఇంకా నేనన్న స్ఫురణ ఉండదు, అహం స్ఫురణ ఉండదు. కాబట్టి ఇప్పుడు ఉన్నంతకాలం భౌతికమే ప్రాధాన్యంగా ఉంటుంది, భౌతికమే ప్రాధాన్యతగా కనపడుతుంది ఎవరికైనా సరే, ఎవరైనా సరే. కాకపోతే మీరు కొంతమందిని చూసి గురువులు, మహాత్ములు ఏదో సంస్థలు పెట్టుకున్నారు, ఇదంతా ఆధ్యాత్మికం అని మీరు అనుకోవచ్చు. ఏం కాదు, భౌతికానికి రంగులద్దాం, ఆధ్యాత్మిక రంగులు అద్దబడినాయి. కానీ శరీరాలు భౌతికాలే, మాటలు భౌతికాలే, గ్రంథాలు భౌతికాలే, జీవన విధానం భౌతికాలే, తిండి భౌతికమే, నిద్ర భౌతికమే, కాలకృత్యాలు భౌతికమే. అసలు శరీరం ఉన్నంత వరకు, కనపడుతున్నంత వరకు, వినపడుతున్నంత వరకు, తెలుస్తున్నంత వరకు అంతా భౌతికమే. అంతరంగ స్ఫురణ ఎరుకే ఆధ్యాత్మికము. అది ఎవరికి వాళ్ళకి మాత్రమే అనుభవము. మీరు చెడు చేస్తుంటే మాత్రం, చిన్న చెడు ఉన్నా మీరు భౌతికమే, భౌతిక జీవితంలో ఇరుక్కుపోయి ఉన్నట్టే. అప్పుడు వింటా ఉండండి, చక్కగా మంచిగా ఉండడానికి ప్రయత్నించండి. వింటా ఉండండి, మంచిగా ఉండడానికి ప్రయత్నించండి. మంచిగా ఉండడానికి ప్రయత్నించండి చాలు, విన్నా వినకపోయినా. మంచి మీకు తెలుసుగా. ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని కష్టపెట్టకూడదు, ఎవరిని నష్టపెట్టకూడదు, ఎవరికి మన వలన దుఃఖం కలగకూడదు, బాధ కలగకూడదు, అశాంతి కలగకూడదు, విసుగు కలగకూడదు, చికాకు కలగకూడదు. ఇలా మన వలన ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని మీకు తెలియదా? తెలుసు కదా. అలా జీవించేయండి, అలా జీవించడానికి ప్రయత్నించండి. అవసరమైతే మీరే సర్దుకోండి, మీరే ఇబ్బంది పడండి. ఇబ్బంది పెట్టాలా, ఇబ్బంది పడాలా అంటే ఇబ్బంది పడటమే ఎన్నుకోండి. అప్పుడు ఆధ్యాత్మికంలో ఉన్నట్టే మీరు. అంతే, అది భౌతిక జీవితమే, కానీ అది ఆధ్యాత్మికం పిలువబడుతుంది. ఎందుకని ఆధ్యాత్మిక జ్ఞానం తెలిసిన వాళ్లే అలా తనను తాను సంభాళించుకొని, తనను తాను తగ్గించుకొని జ్ఞానవంతంగా జీవించగలుగుతారు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. కానీ అది కూడా భౌతికమే. వాళ్ళు మంచివాళ్ళు అంటారు, అంతే, అంతకు మించి ఏముండదు. కాబట్టి విషయం అర్థం చేసుకోండి. చెడుంటే పోగొట్టుకోండి, మంచిగా జీవించండి. మంచిగా జీవించటమే మొత్తం ఆధ్యాత్మికం శరీరం ఉన్నంతకాలం. అంతకు మించి ఆధ్యాత్మికం ఏమీ లేదు.
దాన్ని నిరూపణకే మనం అది కాదనుకుంటామేమో, మనం ఇంకేమన్నా మహిమలు మాయలు ఊహించుకొని ప్రత్యేకమైన డ్రెస్సులు వేసుకు తిరిగే వాళ్ళందరూ ఆధ్యాత్మికస్తులని అనుకుంటామేమోనని సాక్షాత్తు భగవదవతారులైనటువంటి శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు లాంటి వాళ్లతో మహాభారత రామాయణ గాథలు ఇతిహాసములుగా వాళ్ళ నిజ చరిత్రలని చెప్పారు. మనకి ఇతిహాసం అంటే ఇది ఇలాగే జరిగింది అని. అలాగే ఆత్మజ్ఞాన గ్రంథాలు రచించినటువంటి మహాత్ములు అందరూ కూడా వాళ్ళ స్వీయ చరిత్రలు చెప్పుకోలేదు, రాసుకోలేదు తప్ప ఆత్మజ్ఞానమే చెప్పాలనుకున్నారు తప్ప వాళ్ళందరూ వివాహాలు చేసుకున్నారు, కుటుంబాలు ఉన్నాయి, స్త్రీ పురుషుల కలయికలు ఉన్నాయి, పిల్లల కంఠం ఉంది, ధర్మబద్ధ జీవనం ఉంది. ఆ జీవనంలో ధర్మంగా జీవిస్తూ తమకు అవసరమైన సమకూర్చుకుంటూ మిగిలిన సమయంలో తమ అంతరంగంలోకి వెళ్ళి తమ మూలాన్నేంటో తాము తపస్సులు చేసి సృష్టి మూలాన్ని తమ మూలాన్ని కనుక్కున్నారు. అది ఒకటే ఆత్మశక్తి అని తెలిసింది. దాన్నే మనకు ఆత్మజ్ఞానంగా ఆత్మశక్తిగా అందించారు. అవి ఆత్మజ్ఞాన గ్రంథాలు. ఇక పురాణములు అనేవి కొన్ని ఉన్నాయి. అష్టాదశ పురాణములను రచించారు, 18 పురాణాలు. అలాగే ఇతర మతాల్లో అనేక గ్రంథాలు ఉన్నాయి. ఇవన్నీ పురాణములన్నీ ఏంటి అంటే కాల నియమం ఉండదు వాటికి. పురాణాలకి కాల నియమం లేదు. అంటే ఇప్పుడు చెబుతూ ఎప్పుడుదో చెబుతారు, మళ్ళీ ఎప్పుడుదో చెబుతూ ఇప్పుడు చెబుతారు. అలా కాల నియమం లేదు, కానీ విషయాలు చెప్పుకుంటూ వెళ్తారు. అందులో మనం సారమే గ్రహించాలి, తత్వమే తీసుకోవాలి. ఇతిహాసాలు యథాతథంగా జరిగినవి. ఆత్మజ్ఞాన గ్రంథాలు కేవలము జ్ఞాన బోధ, అది సత్యబోధ, ఉన్నది ఉన్నట్టుగా నీ లోపల ఇది అని చెప్పేశారు. భౌతిక జీవితం ఇంక చెప్పలాళ్ళు. పురాణాలలో అటు దైవత్వాన్ని ఇటు భౌతిక జీవితాన్ని మనం మంచిగా బతికితే ఎలా ఉంటుంది, దైవీతత్వం ఎలా ఉంది, ఎన్ని రకాలుగా ఉందనేటువంటి ఆత్మశక్తి యొక్క తత్వాన్ని అనేక రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేశారు. దాంట్లో సీక్వెన్స్ కాలం కలవదు. కాలం రకరకాలుగా ప్రస్తుతంలో ఉంటుంది, పాస్ట్కి వెళ్తుంది, ప్రజెంట్కి వస్తుంది, ఫ్యూచర్కి వెళ్తుంది, అన్నీ కలిసిపోయి ఉంటాయి. అక్కడ ఉద్దేశం ఏంటి? అనేక రకాలుగా అందించే ప్రయత్నంలో పురాణాలు ఒక ప్రయత్నం. మొత్తానికి నీకు సత్యాన్ని రకరకాలుగా మనిషి గ్రహించే విధంగా చెప్పే ప్రయత్నం. ఇందులో మొత్తంగా సారం ఏంటి? ఏమీ లేదు, నువ్వు మంచిగా బతకటమేనండి, అంతే, అంతకంటే ఇంకేం లేదు. నువ్వు మంచిగా బతికితే బ్రతకటం అంతా భౌతికమే, కానీ అదే ఆధ్యాత్మికం, అంతే, ఇంకేం లేదు. నువ్వేమి పెద్ద పెద్ద బోధలు కూడా నక్కర్లేదు, మంచిగా బతికితే చాలు. మంచిగా బతుకు, నీ వలన ఎవరికి ఇబ్బంది ఉండకూడదు, అలానే నువ్వు దుఃఖపడకూడదు. నువ్వు దుఃఖపడకుండా ఎవరినీ దుఃఖపెట్టకుండా, ఒకవేళ ఎవరో ఒకరిని దుఃఖపెట్టాలి లేదా నేను దుఃఖపడాలి అనేది తప్పనిసరి అయితే జీవితంలో అటువంటి పరిస్థితులు వస్తే ఆ దుఃఖం ఏదో మనమే స్వీకరించడం ఆధ్యాత్మికం. అదే శ్రీరామచంద్రుడు ఇటువంటి మహానుభావులు చేసింది. అలాంటి పరిస్థితులు మనకు అంత ఎక్కువగా ఏమీ రావు. కొద్దిగా ఏదో మనం కొంచెం అక్కడ మన అహంకారాన్ని తగ్గించుకుంటే చాలు. అలా మంచిగా జీవించడమే ఆధ్యాత్మికము. మీకు జ్ఞానం తెలియక్కర్లేదు, మీకు ఏ పెద్ద సంస్కృత శ్లోకాలు రావక్కర్లేదు, మీరు ఏదో పెద్ద పెద్ద గ్రంథాలు చదువుకోక్కర్లేదు, అసలు మీకు చదువుతోనే పని లేదు. మీరు ఎటువంటి వాళ్ళైనా, ఎంతటి స్థితిలో ఉన్నా, చిన్నపిల్లలైనా మీకు విషయం అర్థమవుతుందా? అర్థమైతే మంచిగా బతికేయండి చాలు, అది ఆధ్యాత్మికమే. లేదు బాగా వృద్ధులు ముసలి వాళ్ళు అసలు ఏం చదువుకోలేదు, ఊరిని చెవులు వినపడుతున్నాయా, చాలు, మంచిగా బతికేయండి. ఈ చిన్నపిల్లడు కంటే కొంచెం అర్థమవుతున్నటువంటి చిన్నపిల్లోడి దశ నుంచి వృద్ధాప్య దశ వరకు మధ్యలో మీరు ఎక్కడ ఎవరు ఏ స్థితుల్లో ఉన్నా మీవన్నీ చక్కగా చేసుకుంటూ వెళ్ళండి. భౌతిక కార్యక్రమాలు ఆపటానికి ఏమీ లేదు, ఆధ్యాత్మికం అని ప్రత్యేకంగా చేయటానికి ఏమీ లేదు. భౌతికంలో మంచిగా జీవించడమే ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికము కనపడేది కాదు, దర్శనీయము కాదు, అది అనుభవైక వైద్యము, లోపల అంతఃస్ఫురణ, ఎరుక. భౌతికంలో దాన్ని ఒకవేళ మీరు ఎలా ఉంటుంది అని భావించుకోవాలి అంటే అనంత సర్వవ్యాపక ఆకాశ స్థితి, అంతే. భౌతికమే ఆధ్యాత్మికము, భౌతికములో మంచిగా జీవించటమే ఆధ్యాత్మికము. కాబట్టి మీకు మొత్తం ఉన్నంతకాలం భౌతికంలో ఉన్నట్టే ఉంటుంది. ప్రత్యేకంగా మీరేదో ఆధ్యాత్మికతలో ఉన్నట్టు మీకు అనిపించదు. మంచిగా జీవించటమే ఆధ్యాత్మికం, అంతే. దాని సారం అది. మొత్తం సారం ఏంటయా అంటే మొత్తం సారం ఇంతే. మహాభారతంతో సహా అష్టాదశ పురాణాలను రచించి వేదాలన్నీ కూడా, అంటే ఎన్నో వేదాలు ఒక సీక్వెన్స్లో లేవు,
అనేక మంది ఋషులు తరతరాలుగా వాళ్ళ జ్ఞాన సంపదను రాసేసుకుంటూ వచ్చారు. వాటిని వేదాలని పిలిచారు. అవి ఒక విధానంలో ఒక పద్ధతిలో లేవు, గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. వాటిని అన్నింటినీ ఒక విధానంలో వ్యాసము చేశారంటే విస్తరింపజేసి పద్ధతిలో పెట్టారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని. అందుకని వేద వ్యాసుడు అని పేరు వచ్చింది ఆయనకి. ఆయనే ఈ మహాభారతాన్ని రచించింది, ఆయనే అష్టాదశ పురాణాలను రచించింది, ఎన్నో అద్భుత జ్ఞాన గ్రంథాలను అందించింది. ఇంకా ఎంతోమంది మహాత్ములు ఉన్నారు. ఇటువంటి వ్యాస మహర్షిని, ఆ వేదవ్యాస మహర్షిని అడిగారు, అయ్యా మీరు ఇన్ని గ్రంథాలు రచించి ఇంత సాహిత్యం జ్ఞానాన్ని రకరకాలుగా పురాణాలుగా, జ్ఞాన గ్రంథాలుగా, వేదాలుగా రకరకాలుగా ప్రజలకు చెప్పారు కదా అనేక విధానాలలో. ఇవన్నీ చదువుకోని వాళ్ళు, చదవలేని వాళ్ళు, తెలుసుకోని వాళ్ళు, అంత సమయం లేని వాళ్ళు ఉంటారు కదా. మరి వారందరికీ ఇదంతా అర్థం అవ్వాలంటే ఎలా? అర్థం అవ్వదుగా ప్రజలకి. జీవితకాలాలు తపస్సు చేసిన ఇవన్నీ చదవలేరు కదా. మరి కాబట్టి ఏంటి, ఎలా వాళ్ళందరికీ మీరు ఇప్పుడు ఏం చెబుతారు, ఏదైనా సంక్షిప్తంగా చెప్పగలరా అని అడిగారు. అంటే ఆయన అన్నారు, నాయన సంక్షిప్తంగా ఏదో కొద్దిగా చెప్పడం ఏంటి నాయన, ఒక్క లైన్లో చెబుతాను, అరశ్లోకంలో చెబుతానని చెప్పారు. శ్లోకం అంటే 2 లైన్లు ఉంటాయి, ఒక్క లైన్లోనే చెబుతానని చెప్పారు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని. ఇతరులకు మేలు చేయటం పుణ్యం, ఇతరులకి హాని చేయటం పాపం. పాపం అంటే ఏంటి? నువ్వు కష్టపడతావు, నువ్వు దుఃఖపడతావు, నువ్వు ఇబ్బంది పడతావు. పుణ్యం అంటే ఏంటి? నువ్వు సుఖపడతావు, నువ్వు ఆనందపడతావు, నువ్వు హాయిగా బతుకుతావు. అది అక్కడ తెలుసుకోవాల్సింది. పుణ్యం అంటే ఎదుటోడికి జరిగే మేలు కాదు, ఎదుటవాడికి మేలు జరుగుతూ నాకు కూడా మేలు జరుగుతుంది. పాపం అంటే ఏంటి? ఎదుటవాడికి హాని జరుగుతూ నాకు కూడా హాని జరుగుతుంది. కాబట్టి నువ్వు సంతోషంగా ఉండాలి, నీ చుట్టూ ఉన్న అందరూ సంతోషంగా ఉండాలి అంటే మంచిగా జీవించాలి. ఈ ఒక్క పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అనేటువంటి ఈ ఒక్క లైనును చెప్పటానికి అనేక గ్రంథాలను విస్తారంగా రచించాను అని చెప్పారు ఆయన. ఆయన చెప్పిన మాట నేను చెబుతుంది. కాబట్టి మీకు ఏదో నాకు తెలియలేదు, గ్రంథాలు చదువుకోలేదు, ఇవన్నీ చదువుకోలేదు, నాకు ఆధ్యాత్మికత రాదేమో అని అనుకోబాకండి. మంచిగా జీవించడమే ఆధ్యాత్మికత. భౌతికములో జీవితములో మంచిగా జీవించటమే ఆధ్యాత్మికత. కావాలంటే వెళ్ళి మీకు తెలిసిన పెద్దల్ని ఎవరినైనా అడిగి చూడండి, అక్కర్లా మీ మనసును అడగండి, అది చెప్పుద్ది. మనసును మించింది ఏమీ లేదు. మీ అంతరంగంలో భగవంతుడు బుద్ధి రూపంలో కూర్చొని కొలువై ఉన్నాడు. మన ప్రాణశక్తి అదే, మన ఆత్మశక్తి అదే. మీలోకెళ్ళి మిమ్మల్ని మీరే అడగండి, మీకే సమాధానం వస్తుంది. చక్కగా హాయిగా బతకండి, భౌతిక జీవితాన్ని ఆనందంగా బతకండి, సుఖ సంతోషాలతో బతకండి. అద్భుతమైన శరీరాన్ని నిర్మించి సృష్టి ఇచ్చిందండి, దాన్ని వాడుకోండి, ధర్మంగా వాడుకోండి. సృష్టి ఇచ్చిన శరీరం మనం అడిగితే ఇవ్వలేదు, మనం ఈ శరీరంలో ఇవన్నీ కావాలని కోరుకోలేదు. ఈ శరీర నిర్మాణంలో ఎన్ని సుఖాలు, ఇన్ని భోగాలు, ఇన్ని అనుభవాలు, ఇన్ని అనుభూతులు ఉండాలని మనం ఏం అడగలేదు. ఇవ్వబడింది, అన్నీ అనుభవించండి. ఇవ్వబడిన శరీరంలో పంచేంద్రియాలు, వీటికి అనుకూలంగా బయట ఇవ్వబడినటువంటి వస్తువులు, పదార్థములు, విషయాలు, మనుషులు, స్త్రీ పురుష భేదాలు, ఆకర్షణలు, ఇవన్నీ సృష్టి చేసింది. చక్కగా ఆనందంగా బతకమని చేసింది. ఆనందంగా బతకండి, అది భౌతికం కాదు. ఆనందంగా మంచిగా బ్రతకడం ఆధ్యాత్మికమే. అది చెప్పటానికే మనకి ఇతిహాసాలు రచించారు, అనేక జ్ఞాన గ్రంథాలు రచించారు, అనేక విషయాలు చెప్పారు. మనం అన్ని చదివే అక్కర్లా, ఒకటి పట్టుకుంటే చాలు. అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక మెతుకు నలిపితే చూస్తే చాలు. మొత్తం ప్రతి మెతుకు తీసి ఉడికిందా లేదా అని నలిపి పక్కన పడేస్తున్నాం అనుకో, తినడానికి అన్నం ఉండదు. అలాగే మొత్తం జ్ఞానం తెలుసుకుంటాను, గ్రంథాలు చదువుతాను వెళ్తే జీవితం అంతమైపోద్ది తప్ప మనకే ఆత్మసాక్షాత్కారం కలగదు. మంచిగా జీవించి తగుమాత్రంగా మనకు ఎంత అవసరమో అంత తెలుసుకొని, జ్ఞానాన్ని కూడా అధికంగా తెలుసుకుంటే అది పాండిత్యమే అవుతుంది తప్ప ఉపయోగపడదు. అందుకని సరిపోను తెలుసుకొని ఇక మనలోకి మనం ప్రయాణించి మంచిగా బతుకుతూ భౌతిక జీవితాన్ని సక్రమంగా నిర్వర్తించుకుంటూ భౌతికతని దెబ్బ కొట్టుకోకుండా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ హాయిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పినవి నా సొంత విశ్లేషణలు. మీకు ఎవరికైనా నచ్చకపోతే దయించి నేను క్షమించి వదిలేయండి. నేను సామాన్యుడు. నేను నచ్చితే తీసుకొని మీ జీవితంలో ఆచరించుకోండి. శుభమస్తు. మరలా చెబుతున్నాను, భౌతికంలో మంచిగా జీవించటమే ఆధ్యాత్మికము.